నమస్కారం నా పేరు శ్రీకాంత్ చేస్తున్నారు వికీ టెక్ ఇన్ తెలుగు. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే మనకి Xiaomi అయితే ఈ యొక్క కొత్త సంవత్సరంలో 2021లో Mi నోట్బుక్ 14 బ్రాకెట్లో ఐసీ అనే ఎడిషన్తో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ప్రైజెస్ మనకి కాన్ఫిగరేషన్ పెట్టి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి లో అండ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 44,000 రూపీస్, బట్ హై అండ్ ప్రైస్ చూసుకుంటే మనకి హై అండ్ కాన్ఫిగరేషన్తో ప్రైస్ చూసుకుంటే చివరిగా మనకి 50,000 రూపీస్కి అయితే పే చేయాలి. సో ఎనీహౌ గైస్, ఒకసారి ఈ ల్యాప్టాప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి వాల్యూబుల్ ఫర్ మనీయే కాదనేది మాత్రం డెఫినెట్గా అయితే మాట్లాడుకుందాం. సో let's start the show. Hi everyone, please subscribe this Vicky Tech channel and tap on the bell icon to receive the further notifications. సో వెల్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఫైనల్గా మనం అనుకున్న ల్యాప్టాప్ ఇదే Mi నోట్బుక్ 14 ఐసీ. సో పవర్డ్ బై 10th జనరేషన్ అండ్ ఇంటెల్ ప్రాసెసర్ అది 10th జనరేషన్ i5. సో ఎనీహౌ, సో ఫస్ట్గా మనం స్పెక్స్ చూసుకుందాం బ్రీఫ్గా. ఈచ్ స్పెక్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ముందు చూసుకుంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్. సో గాయస్ ఇక్కడ మనం చెప్తున్నారు వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చరికి విండోస్ 10, అది కూడా మనకి హోమ్ ఎడిషన్. సో మనకి 40,000 రూపీస్, మనకి నియర్లీ 30,000 రూపీస్ ఎబో పెడితేనే మనకి విండోస్ ప్రీ ఇన్స్టాల్ వస్తుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. సో వీళ్ళైతే మనకి విండోస్ 10 హోమ్ ఎడిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నో డౌట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రాసెసర్. సో ఇది మనకి ల్యాప్టాప్కి చాలా ఇంపార్టెంట్. సో మనం చేసే వర్క్కి ఆ ప్రాసెసర్ మనకి డిసైడ్ అయిపోతుంది, ముందుగానే డిసైడ్ అయ్యి కొనుక్కోవాలి. తర్వాత మనకి ల్యాప్టాప్కి మన సూటబుల్ వర్క్కి ప్రాసెస్ సూటబుల్గా లేకపోతే లైఫ్లో మనం చాలా అయితే రిస్క్ పడతాం, ఎందుకంటే మనం ప్రాసెస్ని అప్గ్రేడ్ చేసుకోలేము. సో ముందుగానే మీ యొక్క వర్క్కి ఈ యొక్క ప్రాసెస్ సూటబుల్గా కాదనేది మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ల్యాప్టాప్ అనేది పికప్ చేసుకోవాలి. సో గాయస్ ఇది చూసుకుంటే మనకి చెప్పుకున్న విధంగా ఇది ఇంటెల్ i-Core ప్రాసెసర్ i5, అండ్ ఈ ప్రాసెసర్లో మనకి బేస్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి క్లాక్ స్పీడ్ 1.6 GHz అండ్ మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ లెవెల్ టర్బో బూస్ట్ వచ్చేసరికి నియర్లీ 4.2 GHz అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించి ఇది మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్, అంటే దీంట్లో మనకి టోటల్గా 4 కోర్స్ ఉంటాయని మాత్రం అర్థం. అంతేకాదు గాయస్ ఇక్కడ మనకి ప్రాసెసర్ నెంబర్ చూసుకుందాం. ఇది 10210U సిరీస్ ప్రాసెసర్. సో గాయస్ చూసారు కదా, మనకి కంపెనీస్, ఈ కంపెనీ అనే కాదు ఏ కంపెనీ అయినా సరే మనకి ప్రాసెసర్ గురించి ఎక్కువగా పెద్దగా ఎక్స్పోజ్ చేయట్లేదు. జస్ట్ పైన డీటెయిల్స్ ఇచ్చి మాత్రం మన ల్యాప్టాప్ కొనమంటున్నారు. బట్ గాయస్ మీరు కూడా జస్ట్ వాళ్ళిచ్చిన వెబ్సైట్లో లిస్ట్ డీటెయిల్స్ చూసి మాత్రం డిసిషన్ తీసుకోవద్దు. సో మనం ఇంటెల్ అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోయినాక సో ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెసర్ అక్కడ ఏం చెప్తున్నామో డిస్కస్ చేద్దాం. సో గైస్ లెట్స్ గో. సో ఫ్రెండ్స్ చెప్పుకునే విధంగా ఇదే మనకి ఇంటెల్ కోర్ i5 10210U సిరీస్ ప్రాసెసర్. సో గైస్ మీరు గమనించినట్లయితే నేను నిన్న నుంచి యూ సిరీస్ అంటున్నాను. సో చాలా మంది ఇక్కడ యూ ఉంది కదా, కొన్నిటికి హెచ్ ఉంటుంది, కే ఉంటుంది, టీ ఉంటుంది, హెచ్కే ఉంటుంది, ఐ మీన్ లెటర్స్ ఉంటూ ఉంటాయి. బట్ వాళ్ళు ఏం పట్టించుకోరు. జస్ట్ అది i5 ప్రాసెసర్, i7 ప్రాసెసర్, i3 ప్రాసెసర్ అనేది మాత్రం చూస్తూ ఉంటారు. బట్ ఆ లెటర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి యూ మెన్షన్ చేశాడు. యూ అంటే అల్ట్రా లో పవర్, అంటే సిస్టమ్ ఐ మీన్ ఆ సిపియూ అనేది ఆ ప్రాసెసర్ అనేది ఎక్కువగా పవర్ని అయితే తీసుకోవద్దు, మోడర్నేట్గా పర్ఫామ్ చేస్తుంది. దాని అర్థం ఏంటి అంటే ఈ యొక్క ల్యాప్టాప్లో మనం హెవీ టాస్కింగ్ కానీ, హెవీ గేమ్స్ కానీ, హెవీ వీడియో రెండరింగ్ వర్క్ కానీ చేయలేమని అర్థం. సో చూసారా, జస్ట్ ఆ యొక్క యూ సిరీస్ని బట్టి నేను మొత్తం చెప్పేసాను స్టోరీ. అదే కానీ అక్కడ హెచ్ ఉందంటే హై పర్ఫార్మెన్స్, సో కుమ్మేచ్చు మనం గేమ్స్ కానీ ఏవైనా సరే అన్నట్టుగా అర్థం గాయస్, అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. సో యూ అంటే అల్ట్రా లో పవర్. సో ప్రాసెసర్ అనేది హెవీ వర్క్ కాదు, మరీ లోగా కాదు, జస్ట్ మీడియంలో పనిచేస్తుందని మాత్రం అర్థం గమనించాలి మీరు. సో ఇంక చూసుకుంటే మనకి ఈ ప్రాసెసర్ మనకి 10th జనరేషన్ i5 మనకి తెలిసిందే. అండ్ ప్రాసెసర్ మనకి కోర్ నేమ్ ఉంటుంది కదా, మన 10th జనరేషన్ కామెంట్ లేక్ అంటాం. ఇప్పుడు మనకి 11th మార్కెట్లోకి వస్తుంది, దాని పేరు వచ్చేసరికి టైగర్ లేక్ అనుకుంటా. సో ఎనీహౌ నెక్స్ట్ మనకి ప్రాసెస్ లాంచ్ డేట్ చూద్దాము. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యొక్క ల్యాప్టాప్ Xiaomi వాళ్ళు ఈ యొక్క 2021లో లాంచ్ చేశారు కాబట్టి ఇది దీంట్లో లేటెస్ట్ ప్రాసెసర్ వాడతారు అనుకుంటారు. బట్ మీకు ఒక నాక్ ట్రూత్ చూపిస్తాను ఇక్కడ. సో లాంచ్ డేట్ చూడొచ్చు మీరు 2019 క్వార్టర్ ఫైనల్స్ 3. సో గాయస్ ఈ యొక్క ప్రాసెసర్ అనేది జస్ట్ 2 years బ్యాక్ బిల్డ్ అయింది. సో చాలామంది 2021లో బిల్డ్ అయింది అనుకుంటారు. కాదు, ఇది 2020లో కూడా బిల్డ్ అవ్వలేదు. 2019 అది కూడా మనకి క్వార్టర్ ఫైనల్ స్టోర్లో అయితే రావడం జరిగింది. క్వార్టర్ ఫైనల్ స్టోర్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ యొక్క పీరియడ్లో అయితే ఈ ప్రాసెసర్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎనీహౌ ఇది ఒక 2 years బ్యాక్ ప్రాసెసర్ అని మాత్రం మీరు నోటీస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి CPU స్పెసిఫికేషన్ కోర్స్ వచ్చేసరికి 4 ఉంటాయి. సో హైపర్ థ్రెడింగ్ అంటాము, అంటే ఈ 4 కోర్స్ అనేవి ఇంకో 4 కోర్స్ కింద స్ప్లిట్ అయ్యి విర్చువల్ టెక్నాలజీలో వర్క్ అయితే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఇప్పుడు మనకి డబల్ ఉంటుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి మనకి 8 ఉంటుంది. ఇక్కడ కానీ 6 ఉందంటే అది మనకి 12 ఉంటుంది హైపర్ థ్రెడింగ్ అనేది. సో ఎనీహౌ వీళ్ళు 4 ఇచ్చారు కోర్సు. సో హైపర్ థ్రెడ్ మనం చెప్పుకున్న విధంగానే 8 ఉంటాయి. సో క్లాక్ స్పీడ్ మనకి తెలుసు. దీని క్యాచీ వచ్చరికి 6 MB క్యాచీ. సో చాలా మంది క్యాచీ పట్టించుకోవడం, క్యాచీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన CPU అనేది మ్యాక్సిమం మనం ఎక్కువగా ఓపెన్ చేసే ఫైల్స్కి సంబంధించిన మెమరీని ఆ క్యాచీలో సేవ్ చేసుకుంటుంది. సో మీరు నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఫైల్ని CPని ఓపెన్ చేయని
అని అడిగినప్పుడు డైరెక్ట్గా సిపియూ అనేది ఆ క్యాచీ నుంచి అయితే తీసుకొని మీకు ఈజీగా వెంటనే స్పీడ్గా చూపించడం జరిగింది. అది క్యాచీ పర్ఫార్మెన్స్ ఎందుకు అనేది. సో ఎనీ హౌ మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైపోయింది, దాని గురించి ఒక వీడియో చేస్తాను. బట్ క్యాచీ కూడా ఇంపార్టెంట్ గమనించాలి. సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్గా చూసుకుంటే మనకి దీంట్లో కావాల్సింది మనకి ఈ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ కావాలి. అది ఇక్కడ మనకి పైన ఉంది లిటోగ్రఫీ. సో దీని యొక్క ఆర్కిటెక్చర్ వచ్చేసరికి 14 నానోమీటర్. సో గాయస్ ఈ యొక్క ప్రాసెసర్ అనేది 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సాధారణంగా మనకి ఇంటర్లో మ్యాక్సిమం ప్రాసెసర్స్ ఈ యొక్క 2021లో మీరు చూసుకున్నప్పటికీ కూడా మ్యాక్సిమం ప్రాసెసర్లు మనకి 14 నానోమీటర్ మీద బిల్డ్ అయినాయి. సో గాస్ దాని అర్థం ఏంటంటే యాక్చువల్లీ ఎక్కువగా పవర్ని తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం మనకి హీట్ కూడా త్వరగా జనరేట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, అక్కడ నువ్వు యూ అన్నావు, యూ అంటే లో అన్నావు కదా, ఇక్కడ మళ్ళీ హెచ్ అని. సో యూ సిరీస్ మనకి ఇండికేట్ చేస్తుంది, అది ఇంపార్టెంట్. బట్ ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ మనకి 10 కానీ ఇచ్చుంటే బిగ్ థమ్స్ అప్. బట్ 10 ఇక్కడ లేదు, అట్లీస్ట్ 12 ఇచ్చినా ఓకే. బట్ వీళ్ళు మనకి 14 ఇచ్చారు. సో ఎందుకంటే ఇది మనకి ఓల్డ్ ప్రాసెసర్ అని చెప్పుకున్నాం, 2019లో మ్యానుఫ్యాక్చర్ అయింది. బట్ ఇప్పుడు ఇంకా రాకపోయే ప్రాసెసర్లు అన్నీ మనకి ఇంటర్ నుంచి మాక్సిమం 12 కానీ 10 కానీ అయితే ఖచ్చితంగా మార్కెట్లోకి వస్తాయి. అంతేకాదు మనకి 7 ఆర్కిటెక్చర్ మీద వాళ్ళు బిల్డప్ చేస్తున్నారు. బట్ కొద్దిగా టైం పట్టిద్ది. సో అదే కానీ వీళ్ళు కొద్దిగా లేటెస్ట్ ప్రాసెసర్ కానీ వాడి ఉంటే అట్లీస్ట్ మనకి 12 నానోమీటర్ మీద అయితే ఖచ్చితంగా వచ్చి ఉండేది. బట్ వీళ్ళు 2190 ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ యొక్క పీరియడ్లో ప్రాసెసర్కి మనకి నో డౌట్ 14 నానోమీటర్ మీద ఉంటుంది. సో అదని మీరు గమనించాలి. యూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాసెసర్ అనేది ఎక్కువగా హీట్ చేసుకుంటుంది. బట్ గాయస్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీడియంగానే పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మెమరీ ఉంది. ఇక్కడ మెమరీ వచ్చేసరికి మనకి DDR4 అండ్ స్పీడ్ వచ్చేసరికి 2666 MHz. ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్ షిఫ్ట్ చూద్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ DDR4 స్పీడ్ వచ్చేసరికి నియర్లీ 2666 MHz స్పీడ్ అనేది ఓకే. బట్ గాయ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ర్యామ్ అనేది 8GB ఫిక్స్ అయిపోయి రావడం జరిగింది. బట్ నాకు తెలీదు ర్యామ్ మరి అప్గ్రేడబుల్ చేసుకోవచ్చో లేదా అనేది. బట్ ఎనీ హౌ మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే 8GB ర్యామ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ర్యామ్ అనేది మనకి ఆన్ బోర్డ్ ర్యామా లేదా SODIMM స్లాట్స్ ర్యామ్ అనేది మనం తెలుసుకోవాలి. ఆన్ బోర్డ్ ర్యామ్ అంటే ర్యామ్ అనేది మదర్ బోర్డ్కి షోల్డర్ అయిపోయి ఉంటుంది. అదే కానీ SODIMM ర్యామ్ అంటే మాత్రం మనం ర్యామ్ పాడైపోతే కంప్యూటర్లో మనకి నాలెడ్జ్ లేకపోయినా మనంటే మనం ఓన్గా ర్యామ్ని స్లాట్ నుంచి పీకేసి మళ్ళీ కొత్త ర్యామ్ వేసి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అదే కానీ ఆన్ బోర్డ్ ర్యామ్ అంటే షోల్డర్ అయిపోయింది చెప్పాను కదా, నార్మల్ టెక్నీషియన్ దాన్ని తీయలేడు. మనకి చిప్ లెవెల్ ఇంజనీర్స్ అవైలబిలిటీగా ఉంటారు. సో వాళ్ళే దీన్ని చేయగలరు. ఎనీ హౌ ఒకసారి మనకి ఆ మదర్ బోర్డ్ నుంచి ర్యామ్ సప్లై చేయడం కుదరదు ఏది ఆన్ బోర్డ్ అయితే. సో అటువంటి టైంలో ఆ చిన్న ర్యామ్ కోసం ఎంటైర్ మదర్ బోర్డ్ని అయితే మనం చేంజ్ చేయాలి. సో ర్యామ్ కాస్ట్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 5000 లోపలే ఉంటుంది. బట్ ఒకసారి ర్యామ్ రాదని చెప్పాను కదా, మనకి డీషోల్డర్ చేయడం కుదరదు. సో అటువంటి టైంలో ఎంటైర్ మదర్ బోర్డ్ కాస్ట్ ఉంటే నియర్లీ మళ్ళీ మనం 20,000 రూపీస్ దాకా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సాధారణంగా మనకి ఆన్ బోర్డ్ ర్యామ్ అయితే ప్రాబ్లమ్స్ రావు ఖచ్చితంగా. బట్ నువ్వు గ్యారంటీ ఇవ్వగలవని మీరు నన్ను అడిగితే ఎలక్ట్రానిక్ ఐటమ్ కదా, రావచ్చు చెప్పలేము. అట్ ద సేమ్ టైం గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాఫిక్ కార్డ్స్ వస్తే మనకి 2 టైప్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి మనకి డిఫాల్ట్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ అనుకోవచ్చు. ఇది మనకి ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 620 ప్రొవైడ్ చేస్తున్నారు. లేదంటే మీకు హై అండ్ వేరియంట్ తీసుకోవచ్చు గ్రాఫిక్ కార్డులో. ఆప్షనల్ చూసారు కింద మనకి అది మనకి NVIDIA MX 250 2GB GDDR5 ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గైస్ మీరు పైదని తీసుకోవచ్చు లేదా కిందన చూసుకోవచ్చు. ఇది మనకి ప్రోడక్ట్ బై చేస్తాం కదా, సో ఆ బై చేస్తున్నప్పుడు మనకి ఆప్షన్ చూపిస్తుంది మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కావాలా లేదా ఆప్షనల్ గ్రాఫిక్ కార్డ్ MX కావాలా అనేది. సో వెల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకోవాల్సింది మనం డిస్ప్లే చాలా ఇంపార్టెంట్. మనకి ల్యాప్టాప్లో ఏ వర్క్ చేస్తున్నా మనకి డిస్ప్లే అనే పని ఉంటుంది. సో మనకి చాలా డిస్ప్లే అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిస్ప్లే వచ్చి 14 ఇంచెస్ ఫుల్ HD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ ద గుడ్ థింగ్. ఈ బడ్జెట్ ప్రతి కంపెనీ కూడా అంతే. అండ్ యాంటీ గ్లేర్ అంటే డిస్ప్లే అనేది. సో యాంటీ గ్లేర్ అంటే మనకి చాలా మందికి తెలియదు అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ముందు కంప్యూటర్ ఉంది కదా, సో నేను వెనకాల కర్టెన్స్ ఉన్నాయి. కర్టెన్స్ వస్తే మనకి విండో కనబడుద్ది. సో అటువంటి టైంలో విండో కనబడుతుంది అంటే మొత్తం కర్టెన్స్ అని ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత నేను వర్క్ చేస్తున్నప్పుడు వెనక పక్క ఉన్న లైటింగ్ మొత్తం పడి నాకు డిస్ప్లే అనేది కనబడదు. సో వెనకున్న విండోస్ దీంట్లో కనబడుతూ ఉంటుంది. ఐ మీన్ వెనకున్న కిటికీ మనకి స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నా మొహం నాకే కనబడుతూ ఉంటుంది. సో అటువంటి టైంలో నేను వర్క్ చేయాలన్నా లేదా ఆర్టికల్స్ రాయాలన్నా చదువుకోవాలన్నా సరే నాకు కుదరదు, ఎందుకంటే డిస్ప్లే మనకి క్లియర్గా ఉండదు కాబట్టి. సో యాంటీ గ్లేర్ అంటే దాని అర్థం ఏంటంటే వెనక ఉన్న ఆబ్జెక్ట్స్ లైట్ ఎక్కువ ఉన్నా సరే స్క్రీన్ మీద పడినప్పటికీ కూడా మ్యాక్సిమం మనకి స్క్రీన్ అనేది చక్కగా కనబడటానికి అయితే ఆస్కారం ఉంటుంది అనేది. సో మనకి వైడ్ వ్యూవింగ్ యాంగిల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మనకి డిస్ప్లేని ఏ యాంగిల్ పెట్టి చూసినా సరే మ్యాక్సిమం వర్క్ అయితే 178 degrees ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు, హ్యాపీగా అయితే కంటెంట్ని ఎనీ యాంగిల్ అయితే పర్ఫెక్ట్గా చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన
స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి స్టోరేజ్ కూడా 2 టైప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి మనకి డిఫాల్ట్గా స్టోరేజ్ నాకు తక్కువ సరిపోయింది అనుకుంటే 256 GB SATA 3 SSD తీసుకోవచ్చు. లేదు నాకు కావాలి అనుకుంటే మాత్రం 512 GB దాకా అయితే అప్ టు అయితే వెళ్ళవచ్చు. సో గాయస్ మరి నాకు తెలియదు దీంట్లో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చా లేదా అనేది మాత్రం నాకైతే తెలియదు. మీరు కంపెనీని అడగాలి. వాళ్ళు ఎక్స్టర్నల్ HDD పెట్టుకోవడానికి సపరేట్ స్లాట్ ప్రొవైడ్ చేశారా లేదా ఇంకా డిఫాల్ట్గా ఇచ్చిన దాన్ని ఫిక్స్ అయిపోవాలనేది మాత్రం తెలియదు. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, ర్యామ్ కూడా నాకు స్లాట్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా లేదా కనుక్కోండి. బట్ అది లేకపోయినా సరే ర్యామ్ అనేది ఆన్ బోర్డా లేదా SODIM స్లాట్ ర్యామ్ అనేది మాత్రం తెలుసుకోండి. సో ఇంకా నెక్స్ట్ చూసుకోవాల్సింది మనకి కీబోర్డ్ డీటెయిల్స్. సో గాయ్స్ కీబోర్డ్ చూసుకోవచ్చు. ఇది మనకి సిజర్ మెకానిజం ABS టెక్స్చర్ కీబోర్డ్. మనకి కీ యొక్క ట్రావెల్ వచ్చేసరికి అంటే మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు అది కిందకి వెళ్ళి పైకి వస్తుంది కదా, దాన్ని మనం ట్రావెల్ అంటాం, కీ ట్రావెల్ అంటాం. అది వచ్చేసరికి మనకి నియర్లీ 1.3 mm అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ టైపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ నాకు రియాలిటీగా తెలియదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం 1.3 mm అంటే మీరు ఫీల్ ఉంటుంది, కీబోర్డ్ ప్రెస్ చేసి మళ్ళీ పైకి వస్తుంది కదా, మనకి ఖచ్చితంగా కీబోర్డ్ టైపింగ్ ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి గమనించాల్సింది కీబోర్డ్ అనేది మనకి ఫుల్ సైజ్ కీబోర్డ్ కావద్దు. అంటే మనకి కొన్ని ల్యాప్టాప్స్ సపరేట్గా రైట్ హ్యాండ్ సైడ్ సపరేట్ న్యూమరిక్ ప్యాడ్ ఉంటుంది కదా, కొంతమంది అకౌంట్స్ ఎక్కువ చేస్తుంటారు. సో వాళ్ళకి ఆ సపరేట్ న్యూమరిక్ రో అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది. బట్ దీనికైతే ఆ సపరేట్ న్యూమరిక్ రో అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ల్యాప్టాప్ సైజ్ మనం చెప్పాను కదా, స్క్రీన్ వచ్చేసరికి జస్ట్ 14 ఇంచెస్ స్క్రీన్. సో కంపాక్టబుల్ సైజ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీకు కనబడుతుంది అనుకుంటే నేను వాడుతున్న డెల్, ఇది మనకి ఫుల్ సైజ్ 15.6 ఇంచెస్ స్క్రీన్. ఆఫ్ కోర్స్ ఇంకా మనకి మౌస్ ప్యాడ్ వచ్చేసరికి మనకి మల్టీ టచ్ సపోర్ట్ అయితే అవైలబిలిటీ ఉంది. సో మనం పించ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేయొచ్చు, 3 ఫింగర్స్ ఇలా పై కంటే విండోస్ యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి. జస్ట్ కింద కంటే గెస్టర్స్ గాయస్ మల్టీ టచ్ అయితే సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఓవరాల్గా నాకు తెలుసుకోవాల్సిన ఆడియో డిపార్ట్మెంట్. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఆడియో వచ్చేసరికి మనకి 2 వాట్స్ స్పీకర్స్ 2 ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి ఆడియో ట్యూనింగ్ వచ్చేసరికి ప్రాసెసింగ్ వచ్చేసరికి మనకి DTSతో టైప్ అయితే తీసుకురావడం జరిగింది. సో చాలా వరకు అయితే మనకి డోల్బీతో టైప్ చేసి తీసుకొస్తూ ఉంటారు. బట్ డోల్బీతో పాటు DTS కూడా చాలా బాగుంటుంది. సో వీళ్ళైతే DTS ఆడియో ప్రాసెసింగ్ తీసుకురావడం జరిగింది. ఆఫ్ కోర్స్ 3.5mm జాక్ అయితే స్కిప్ చేయలేదు, ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన వైఫై డిపార్ట్మెంట్, కనెక్టివిటీ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ల్యాప్టాప్. ఎందుకంటే మనం ల్యాప్టాప్ కంప్యూటర్ లాగా ల్యాండ్ పోర్ట్ కనెక్ట్ చేసి యూస్ చేయము, మనం ఎక్కడైనా కూర్చొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి కనెక్టివిటీ వచ్చేసరికి వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్టబుల్ అయ్యింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా మనకి మార్కెట్లో వైఫై 6 వచ్చింది. ఆ వైఫై 6ని మనం AX అంటాం. సో ఇక్కడ చూసుకోవచ్చు డ్యూయల్ బ్యాండ్ 802.11 AC అన్నారు. సో చెప్పాను కదా, AC అంటే 5 GHz బ్యాండ్కి కనెక్ట్ అయ్యింది. సో ఆబ్వియస్లీ మనకి 2.4 GHz బ్యాండ్కి కనెక్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం 5 GHz బ్యాండ్ కూడా కనెక్ట్ అయ్యింది. సో ఇంకా ఓవరాల్గా వైఫై 6కి అయితే కనెక్ట్ అవ్వదు, అది మీరు గమనించాలి. బట్ అదేమి మనకి డీల్ బ్రేకర్ అయితే కాదు, వైఫై AC కనెక్ట్ అవుతుంది కదా, సో నో నీడ్ టు వరీ. సో ఇంక నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లూటూత్ టెక్నాలజీ వచ్చేసరికి 5.0 మీద అంటే లేటెస్ట్ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది. సో బిగ్ థమ్స్ అప్ ఫర్ దట్ అగైన్. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్. దీంట్లో మనకి బ్యాటరీ కెపాసిటీ mAh చూసుకుంటే నియర్లీ 3220 mAh బ్యాటరీ. అండ్ పవర్ బ్రిక్ ఉంటుంది కదా, పవర్ అడాప్టర్, అది మనకి నియర్లీ 65 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకా ఓవరాల్గా ఇది కంప్లీట్లీ మనకి మేడప్ ఆఫ్ ద మెటల్ బాడీ. సో వెయిట్ కూడా చాలా స్లిమ్, వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి నియర్లీ 1.5 kg. సో ఇంకా ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు దీని ఒక ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో చూసుకోవచ్చు మనకి 8GB RAM 256 GB SSD విత్ ఇంటిగ్రేటెడ్ UHD గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 44,000 రూపీస్. లేదా మనకి కానీ 512 GB కావాలి అంటే ఈ 512 GBలో మళ్ళీ మనకి ఇంటిగ్రేటెడ్ UHD గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 47,000 రూపీస్. సో ఇది వాల్యూ ఫర్ మనీ కాదు డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైం మీకు అదే 512 GB SSDతో పాటు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ NVIDIA MX 250 కావాలి అనుకుంటే ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 50,000 రూపీస్. సో ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, మీ మనీ అయినా నా మనీ అయినా ఒకటే. సో ఇదే 50,000 రూపాయలకి ఒకసారి మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ లేదా బయట షోరూమ్లో కానీ యాసర్ చూడండి, టాప్ బెస్ట్ స్పెక్స్ అయితే మనకి అవైలబిలిటీ కదా, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ జీపీతో కూడా వస్తున్నాయి మనకి మార్కెట్లో, ఉన్నాయి ఆల్రెడీ వస్తున్నాయి కాదు. సో ఇది మనకి బేస్ వేరియంట్, అది 8GB విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో ప్లస్ UHD గ్రాఫిక్ కార్డ్ 44,000 అంటారా, అది ఓకే రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు, నో డౌట్ దాంట్లో మాత్రం. సో మీరు కానీ కాన్ఫిగరేషన్ పెంచారంటే ప్రైస్ పెరుగుతుంది కదా, 47,000 రూపీస్ ఒకటి ఉంది, ఇంకోటి 50,000 రూపీస్ ఉంది. ఈ రెండు కూడా డెఫినెట్లీ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే కాదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఇది U సిరీస్ ప్రాసెసర్, సో స్టూడెంట్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. అది కూడా మీరు వెబినార్స్ కానీ MX ఆఫీస్, ఎక్సెల్, లిటిల్ బిట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ వాటికే. బట్ దీంట్లో ఎడిటింగ్ చేయాలనుకుంటుంటే మాత్రం ఇది హెవీ హ్యాండింగ్ గేమింగ్ ఆడాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ నాట్ వాల్యూ ఫర్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కన్నా వీడియో నచ్చితే అట్ ద సేమ్ టైం మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. నా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఇన్ఫార్మ్ చేయండి. డెఫినెట్గా నేను నా యొక్క డ్రాబ్యాక్స్ని చదువుకొని మళ్ళీ మేము ఎందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ యర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.